అయ్యో అమ్మా ఏం ఎట్లో ఏమో ఇవి అది పత్తి తోట వేసిన పత్తి తోటకి దంచి ఎగడుతున్నా అనమాట గడ్డి ఊరికే గడ్డి వచ్చేస్తా ఎద్దు కూడా చూడు నాతో ఎంత భయపడుతున్నదో ఈ ఊర్లో మొగళ్ళందరూ భయపడతారు ఎద్దు కూడా భయపడుతుంది ఈ ఊర్లో మొగళ్ళందరూ భయపడతారు ఎద్దు కూడా భయపడుతుంది ఇగో పట్టుకో ఆపు ఎద్దు నా పాగు ఎట్లా చేస్తుంది చూడాది పెళ్లి కూతురు చేసినట్టే చేస్తుంది నేను పెళ్లి కూతురు చేసినట్టే చేస్తుంది నేను పోతున్నాలే నాయన నువ్వు పట్టు దంతే పట్టు నేను కొంచెం చెట్టు కింద కూర్చుంటా ఇగో ఈ ఎడ్లు ఏమో అర్థం కాదు నన్ను చూసినాయంట బుర్బుర్ బుర్బుర్ అని నాలుగు కాళ్ళు పైకి లేపుతున్నాయి ఎగురుతున్నాయి అయితే పత్తి తోట వేసిన పత్తి తోటలా ఇప్పుడు అదనుకొచ్చింది దంతెగట్టిన దంతెగట్టిన తర్వాత కూలొక్కలు కూడా దొరకట్లే గడ్డి అంటే గడ్డి అయింది మొత్తం పత్తి తోట అయితే 2000కి 3000కి ఒక పాకెట్ దొరుకుతున్నది ఈ పత్తిది గింజలు అది వేసిన పిరమంటే పిరవం ఉంది వాన దేవుడు కొడితే కొంచెం మాకు పత్తి మంచిగా పండి ఏం చేస్తాం ఇగో సేన్లా చేస్తేనే మాకేదైనా కడుపుకి వస్తుంది లేదంటే ఏం రాదు పొలం పనులు చేసుకునే వాళ్ళకి అట్లా ఉంటది కదా అందుకని చెప్పేసి ఒక 6 ఎకరాలు ఉంటే పత్తి తోట వేసిన ఇగో నాన్న ఇట్రా నువ్వు వేసినా పత్తి తోట ఇప్పుడు పెడుతున్నా ఎత్తులు సేమ్ పండు కోతి లెక్కన ఈ రోజు పెడుతున్నావా మొన్న వాన పడితే ఈ రోజు ఎత్తులు పెట్టడం ఏంటి సాలు వస్తలేదా నీది గట్టి పొలం అయ్యా గట్టి పొలం ఇట్లా లేదు నా పొడి ఇట్లా ఉంది నా పొలం పొడి ఇట్లా ఉంది నా పొలం మన నా పొలం మడకట్టు నీది మడికట్టు నువ్వు కూడా మడికట్టే నేను కూడా కూర్చో నువ్వు ఎండకి నాయనా అయితే 2500 కొన్నాను ఈ ప్యాకెట్లు నేను 2500 తీసుకున్నావు 2500 తీసుకున్నావు మంచి ప్యాకెట్లు అంటే మంచి పత్తులు కాస్తాయంట దీనికి అందుకని కొన్నా ఇంత రావాలి కాయ ఇంత రావాలి పోయినసారి కూడా వేసినానే మొత్తం పత్తి మొత్తం పోయింది మొత్తం నుస్కానే వర్షాలు లేవు ఏం లేవు వర్షాలు పాడగాను ఇప్పుడు కూడా వస్తాయో రావో ఈ సంవత్సరం ఎట్లుంటదో ఏంటో పంట ఉన్నాయా మంచిగా ఉంటదంటావా ఏమనే అప్పు తెచ్చి పెట్టినా మంచిగుంటే సాలనైనా ఎందుకంటే వర్షాలు ఉంటే మన ఏమంటారు ఈ చేనుల పనులు చేసుకునే వాళ్ళు కూలలో ఒక్కరు దొరకట్లేదు నాయన గట్లయిపోయింది సరే గాని అగో నాకు ఒకటి అర్థం కాదు ఆ ఊకలో ఉన్నాడు చూడు అగో వంగి చూడు వాన పడుతున్నది ఎట్లా వంగిండు చూడు అడ్డగాడిది వంగినట్టు వంగిండు మనిషి చక్కగా ఓ గాడిది ఉన్నట్టు ఇంత ఎత్తుకుంటాడు మనిషి అయితే ఆ ఊకలా ఏమో మరి నాకు టింగ్ టింగ్ అనిపిస్తున్నాడు మనిషి ఊకలా టింగ్ టింగ్ అంటే చూడు అగాడు చూడు ఎట్లా చూడు అగో అగో ఆడాలతో ఉంటాడేంటి ఊకలో నాకు అర్థం కాదు మొన్న ఇంటికి పోయినా ఇంకో విషయం తెలుసా నీకు వాళ్ళ పెండ్లం పారిపోయింది ఎప్పుడేంటి పారిపోయి కూడా 6 నెలల పైన అవుతుంది మంచి ఎండాలా పారిపోయింది అది ఎండాల దానికి మండినట్టుంది మంటకి ఇంకా ఎగిరింది మనిషి పారిపోయింది అయితే అయ్యో సరే కానీ అగో ఆడవాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని ఆడవాళ్ళతోనే ఉంటాడు మనిషి ఏం అర్థం కాదు నాకు సరే కూలలో కూలోళ్ళు వస్తారేమో ఇంకా నేను కూలి పనులు చేపించుకుంటా మరి అయిపోయిందని ఇది నువ్వు అత వేసేసినా అవుతున్నామా అట్లనా రాలేదా దంతే కొట్టేవాడు ఏం కొడుతున్నాడు ఇక చిన్న కొడుతుండే ఇక్కడ అయిపోయిన తర్వాత ఆడ పంపిస్తా పో నీ సేనికి పంపిస్తా తిన్నా ఓ మాధవక్క ఏం అట్లా ఉరుకుతున్నావు ఓ మాధవక్క ఏం గజ్జలు కూడా ఉరికినట్టు ఉరుకుతున్నావు తిన మెల్లగా అయ్యో బాగానే ఉన్నది కథ ఈమెది బాబా ఏం పనిలో ఏమో ఈ సేను ఈ గుట్ట ఈ పొలం అంతా వదిలేసి
ఆ పట్నంలో పోయి చాయ్ కొట్టు పెట్టుకొని బతికినా బతుకోవచ్చు కానీ ఈ వాన పడదు, ఈ పొలం ఏం దున్నాము, ఇత్తనాలు ఏం పండావు. మా కర్మ అయిపోయింది. ఇగో సుజాత ఏం చేస్తుందా? సుజాత ఏం చేస్తున్నావు? ఇడా కట్టెలు కొడుతున్నాక. కట్టెలు కొడుతున్నావా? నువ్వు కట్టెలు కొట్టు, మీ ఆయన అక్కడ పిట్టలు కొడతాడు. అవును. ఏ అక్క మొత్తం గొడ్డలి అంతా మొత్తం మొద్దు మారిపోయినట్టుంది. అది కింద కొట్టి నాలుగు దెబ్బలు మీ ఆయన కూడా కొట్టు. గొడ్డలి కింద ఎందుకు కొడుతుందేమో ఈమె అని చిలక సాఫ్ చేసుకొని మొత్తం పొయ్యిలో కట్టెలేవుగాక, అందుకనే ఈ చిలకంతా సాఫ్ చేసుకొని కట్టెలంతా ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావా? అవును. రొట్టెలు గిట్టెలు దీని మీద చేస్తున్నావు అంతా? పొయ్యి మీదనే. అవును. ఆ గ్యాస్ మీద చేస్తే ఏమో ఉండు కట్టే తర్వాత కొడుతు మాట్లాడ పట్ట కొడుతున్నావు. అది ఏమంటారు, ఆ గ్యాస్ మీద చేస్తే ఏమో కూర కానీ రొట్టెలు కానీ ఆ బువ్వ కానీ పెండ అనిపిస్తుంది. అవునా? పొయ్యి మీద మంచి, అవి గ్యాస్ మీద మంచి కాదు, పొయ్యి మీద కట్టెలు పెట్టి కట్టెల మీద కాలుస్తే రొట్టెలు ఇట్లా కమ్మగా ఉంటది. సరే గాని సుజాత, తండ్రి ఉన్నాడు కదా ఊట్లా, ఆయన టింగ్ టింగ్ అంట ఏంది టింగ టింగనా? ఇగో నేను చెప్పినా అని నువ్వు ఏం చెప్పకు. నేను చెప్పినా అంటే మళ్ళీ ఎక్కడ లేని కంప అంతా నా ఇగో కంపాలని నిజంగా ఆ కంప ఈ కంప అంతా కంప అయిపోతున్నది నాకు. నేను చెప్పాను, నేను చెప్పకమ్మా నాకు కూడా అట్లా గాలి ఆ గాలి నుంచి నా చెవిలో ఒక చిన్న గాలి వచ్చి తగిలితే చెప్పిన. మళ్ళీ నేను చెప్పినా అని ఊరంతా చెప్పుకుంటా పోయి అట్లా ఇచ్చేయకండి. నేనే చెప్పానని చెప్పేసి అంటే మళ్ళీ మంచిగా ఉండదు. ఇగో మళ్ళీ అని చెప్పాను, ఓ అన్న ఊకలా టింగ్ టింగ్ అంట పోపో నువ్వు కూడా పింగాసో మీరు కేरी खबर एक को तो मात्र टिंग टिंग करे ये अंदर कौन छाई टिंग टिंग पण सेटिंग सामने लग पड़े నేను చెప్పాను నేను అనుకుంటా టింగ్ ఏ కేవడి హాల్ రా హాల్ కిర్కిన ఏ ఏం ఆపారే కుసుబే యానస్ గాలి తీసిన యాడిపోతున్నావు? మేకల కాడికా ఏం వేసుకున్నావు లోపల? ఏం మాట్లాడుతున్నావురా? వేసుకో తొడాలని ఎండుకపోయినా ఇంకెంత లేపి కడతావు పైన. సరే గాని ఇగో ఆ గుత్తి వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా ఊకలా టింగ్ టింగ్ అంట నువ్వు కూడా టింగ్ టింగ్ అంటే నో ఏ అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సరే పో ఇక్కడ నో అని అంటావు కానీ ఎప్పుడో టింగ్ టింగ్ ఇప్పుడేం టింగ్ టింగ్ లేదని చెప్పేసి మొత్తం బింగ్ అంటున్నాడు. లక్ష్మి వస్తున్నా తొందరపడకు, వస్తున్నా. బేరంగాలు ఏం కాలే, వస్తున్నామ్మా. ఏం తొందర పెడుతున్నావు? ఒకటే పని ఏం చేసుకోవద్దా? వచ్చేస్తా రావు, తొందరపడకు. వచ్చేస్తా. ఎవరితో మాట్లాడుతున్నావు లక్ష్మయ్య? బేరంగాలు ఫోన్ చేసింది, మాట్లాడుతున్నావు తోటి. ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎవరితోటి? ఉన్న పక్కన ఆడవాళ్ళందరూ పొద్దులేస్తే కలిస్తే ఉంటారు, ఆమెతోనేం బాధ నాకు. ఫోన్ లో ఉన్నదేమో పక్కన పెట్టు. ఫోన్ లేదు లేదు, అప్పుడే పెట్టేసింది అది. పెట్టు మరి. నువ్వేందుకు చెవులు అట్లా నొక్కుని పెట్టుకున్నా. ఏం తెచ్చినావు? పండ్లు. ఏం పండ్లు తెచ్చినావు? అల్లరి నేరేడు పండ్లు. నేను నేరేడు పండ్లు లాగా ఉంటా అని నాకేమో నేరేడు పండ్లు అంటున్నావు. నల్లగున్నాయి నేరేడు పండ్లు. నీకని తెల్లగున్నాయి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. చూడు ఎంత ముందు రావుంది, ముద్దుగా ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా తీయగా ఉంటాయి నేరేడు పండ్లు. అయితే ఇప్పుడు నీ ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాను? తీసుకురామన్నది, ఫోన్ చేసింది ఇంతకుముందే. తీసుకురా వేరే ఆకునే మనం కూర్చున్నాం ధరమంటుంది. అమ్మకుండా మొత్తం మిగిలించుకొని ఆమె దగ్గర పోయి ఇంట్లో పోయి తన్నులు తింటావు. తింటే మా తినకూడదు, తప్పుతుందా? వస్తుంది, ఏమో వస్తుంది. ముద్దుగా పెళ్ళం ఉంది కదా ఇంట్లో. పెళ్ళం బాలేదు ఏం మంచి పెళ్ళం బాలేదంటాడు. మరి పెళ్ళం చూసిందంటే ఏం లేదు, అట్లా రాసి కొడుతుంది. అంత సీన్ లేదా? సీన్ లేదా? ఏం మస్తులా ఉన్నాడు చూడు లక్ష్మయ్య. అట్లా
లక్ష్మయ్య చెప్పు. ఆయన గుత్తి వాళ్ళ నాయన ఉన్నాడు కదా ఊక్లా ఉన్నాడు. ఆయన టింగ్ టింగ్ అంట. టింగ్ 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 టింగ్. నువ్వు టంగ్ 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 టంగ్. ఇప్పుడు నువ్వు టంగ్ టంగా అర్థమవుతుంది. నువ్వు టంగ్ టంగ్ అని. అదే నీ టంగ్ టంగ్ అంటూ నీ ఇంటికి వెళ్ళు. టంగ్ టంగ్ అని గంట కొడితే వేరే వెళ్ళే ఇంట్లోకి పోకు. ఏం కొట్ట టంగ్ టంగ్ అంట టంగ్ టంగ్. ఇంట్లో రాసుకుంటారా టంగ్ టంగ్ అంటున్నారు మనిషి. నేను పోతా, పొద్దుపోతుంది. నీతోనే ముచ్చట్లు పెట్టడం అయిపోయింది. పోతాను ఆయన నేను. పోయిరా పోయిరా. काही ऐकू द्यायचं केवढी रोमाला को काय करे नाही काय करे नाही कई तावड़ो या हलाती हलाती चली आ रही है हलाते आले या भगवान अदरा नान क्या मोट कोणी दिसाय नहीं कहीं तो ने नु कहीं छु नु हलाती हलाती चली कहीं नु चोड़े न बेच कीची होते नु कहीं ये या कहीं बोड़ी मुनाम के साले ताने आ रहे जो तारे जो आदमी सारा कोने की दिकार काय हलावणी हलाती हलाती आता आणि काय करी चाहिए कहीं हलाती हलाती केवढी किती हलाती हलाती आणि दुखरो काय हा से सारी मला गटला गटला सारी हलाय आहे ना दुखरो तो सारी मला खाले तार रे कच चोड़न का जाऊं बेर बेटा मोटियार वे के नौकरी वाले वे के तो हलाती हलाती हला हला संग ठीक रही न हला संग ठीक रही न हलावणी कुछ हलावणी ए यार तार वैसे बात इतना तो हलाई कोनी तू हलाई कोनी नु हला 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 हलाई कोनी नु हला 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 हलाई कोनी हला नहीं चुक करना हनु हलाई कोनी ए कसेन हलाई कोनी हनु हलाई कोनी ए या कटाळा रोद्रा लोटा पाणी तो लिया जानो तार काही चोडे बेच की तरस लागे कोनी किटला माता नाही नु पिऊन सो पाणी लिया जोत्रा मैं जाता है कती गटला भाटा काय करी तो सबे जाण मुचटा घाल काय कर काय करा केवडीगीचा काय कीचा हलावणी केवडीगीचा आई कोणी कतेवळा रे गाय कोणी गन केरीचा मारीच वाटक कर रिसेगी आणि काय करा घरे रो खाले ताणे न चेरी बातें करू करा ये या इधे सरे पण नु सर या काय नु मार पाच घर बिची डुंगे मा नु इधे काय तू आपने वो भूखला छे गे गुतिरो बाप औ गुतिरो बाप भूखला जो कोण टिंग टिंग कसे कसे औ गुतिरो बाप भूखला जो कोण टिंग टिंग कसे कसे न पाऊ गुतिर बाप भूखला टिंग टिंग काय वाच न पाऊ गुतिर बाप भूखला टिंग टिंग काय वाच गुत्ती वाला नाना टिंग टिंगा वो చెప్తా గుత్తికి చెప్తా ఫోన్ చేసి చెప్తా గోదావరి గట్టు మీద గొర్రెలను కాస్తున్నా. ఈ గొర్రెలంటే ఈ గడ్డి మొత్తం పీక్కొని తింటున్నాయి. పీక్కొని సాయంత్రం అంట పెంట ఇస్తున్నాయి. పెంట అంతా నేను అమ్ముకొని రాజుని అయిపోతా. నీ అవ్వ అటుపోయే పిచ్చి గడ్డి అంతా తింటవేంది? ఏంది మా బుచ్చి ఫోన్ చేస్తుంది. హలో హలో గుత్తి ఏడున్నావు? నేను గొర్రెలు కాస్తున్నానే. ఆహా గొర్రెలను కాస్తున్నావా? అంటే ఇక్కడ చల్లగా గాలి కొడుతుంది, మరి వెచ్చగా మరి ఇంకేమనాలమ్మా? చూడు నేనా నీ మనసులో ఉన్నారా? ఏ నట్టి నువ్వు క్యూట్ గా లేవుగా, నేనే నటి. ఇదిగో తిన్నావా? నేనా తినలేదురా, ఇప్పుడే గొర్రెలు తింటున్నాయి. అవునా? నువ్వు తిన్నావా? తిన్న గుత్తి, కాకరకాయ చేసిందమ్మా. చేదుగుందా? రే బెల్లం తీసుకురానా మరి కాకరకాయలోకి. మా అమ్మ చక్కెర వేసింది. నీకు ఒకటి చెప్పాలి గుర్తు. అమ్మో నాకు ఒక విషయం అన్నదంటే నాకు తెలిసి ఐ లవ్ యూ చెప్తానేమో.
ఐ లవ్ యూ చెప్తానేమో. చెప్పు 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 చెప్పు. అదే చెప్పు. వెయిటింగ్, ఇక్కడ వెయిటింగ్, ఆ మాట కోసం వెయిటింగ్. చెప్పు. అది 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 మీ నాన్న మన టింగ్ టింగ్ అంట కదా, టింగ్ టింగ్ అంట కదా. ఏందే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టింగ్ టింగ్ అంట కదా. మా నాన్న టింగ్ టింగా టింగ్ టింగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా కుమ్ముతాను నిన్ను. మా నాన్న టింగ్ టింగ్ ఏంది? అక్కడ అందరు చెప్తున్నారు గుత్తి. ఎవరు ఎవరు అది? నువ్వు కూడా టింగ్ టింగా ఏంటి? నువ్వు కూడా టింగ్ టింగా ఏంటి? నేను టింగ్ టింగ్ అంటువేందే? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంటే మీ నాన్న టింగ్ టింగ్ కదా. నీకు చంపలు పగులుతే బుచ్చి. నీ అవ్వ గుర్రెలు ఇక్కడ వదిలేసి టింగు టింగా. మా నాన్న టింగు టింగా, మా నాన్న టింగు టింగా చెప్తా నాకు. ఎక్క మీరు కూడా నా మాట అన్నారే? గుర్రా మా నాన్న టింగు టింగ్ అంట. మా నాన్న టింగు టింగ్ అంటే, మా నాన్న టింగు టింగ్ అంటే చూసినా? ఇది మా నాన్న టింగు టింగ్ అంటే గొర్రె కూడా పరిగెత్తింది. దీని అన్నిటికి కారణం ఎవరో ఆ బుచ్చి పని చెప్తా. అసలు ఎవరు ఇది కారణం ఎవరో దాని పని చెప్తా, వాళ్ళ పని చెప్తా. మీరందరూ ఇక్కడే చావండి. ఈ గొర్రెలొద్దు. వాళ్ళ పని చెప్పొచ్చినాక మిమ్మల్ని తీసుకొని పోతా.